హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో ఒక స్వీట్ ఐటెం చెప్తానండి. దసరా సెలవుల్లో పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు. వాళ్ళకి ఏదైనా స్వీట్ చేయమని అంటారు కదా, అప్పటికప్పుడు సింపుల్ వేలో తయారు చేసే విధంగా ఈ చిట్టి మడత కాజాలు తయారు చేయండి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనము దీని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ దీనికి 1 కప్పు మైదా తీసుకోండి. అదేవిధంగా దీంట్లోకి కొంచెం వంట సోడా వేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకోండి. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని దీన్నైతే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్సింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనము వాటర్ వేయకముందే ఇది బాగా మిక్స్ చేయాలి. అప్పుడే ఈ మడత కాజా అనేది లేయర్కి టేస్ట్గా సాల్ట్ అన్నీ పట్టే విధంగా మనకి చాలా బాగుంటుంది. ఈ నెయ్యి వేస్తాం కదా, దాని టేస్ట్. అందువల్ల దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత మనము దీంట్లోకి కొంచెంగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా ఉండాలండి కన్సిస్టెన్సీ, అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసుకుంటా మిక్స్ చేసుకుంటా దీన్ని ఒక ముద్దలాగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకొని చూసారు కదా, మీకు చూపిస్తాను చూడండి. ఇలా మనం పట్టుకొని చూస్తే ఇలాగా మృదువుగా ఉండాలి, అలాగని మరీ పలుచగా ఉండకూడదు. ఈ పైన ఇప్పుడు నెయ్యి అప్లై చేశాను నేను. నెయ్యి అప్లై చేసేసి దీన్ని చుట్టూరాని దీన్ని కొంతసేపు ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. టైం లేదంటే ఒక పావు గంట అయినా పక్కన పెట్టుకోండి. ఈ నెయ్యి వేయడం వల్ల పైన లేయర్ అంతా డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. నేను ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టాను. ఇప్పుడు అందులోకి మనము షుగర్ సిరప్ని అయితే రెడీ చేసుకుందాం. మనం ఏ కప్తో అయితే మైదా తీసుకున్నా అదే కప్తో 1 కప్పు వాటర్, 1 కప్పు షుగరు వేసుకొని దీన్ని అయితే బాగా మిక్స్ చేయాలి. మీకు స్వీట్నెస్ ఇంకెక్కువ కావాలంటే 1.5 కప్పు వేసుకోవచ్చండి. తర్వాత దీంట్లోకి కొంచెం యాలకుల పొడి వేసుకొని దీన్ని అయితే బాగా మరిగించుకోవాలి. ఇలాగా బాగా మరీ ఇప్పుడు మనం గులాబ్ జామ్కి కొంచెం లైట్గా స్టిక్కీగా ఎలా చేస్తామో, పాకాలు కాకుండా ముదురు పాకాలు, తీగ పాకాలు కాకుండా అలా స్టిక్కీనెస్గా గులాబ్ జామ్కి ఎలా పాకం ప్రిపేర్ చేస్తామో అలా స్టిక్కీగా ఉంటే చాలు. మనకి తీగ పాకాలు ఏం అవసరం లేదండి. కొంచెం జిగురుగా తగులుతుంది కదా, అప్పటి వరకు మరిగించుకొని దీంట్లోని చల్లారి పెట్టుకోవాలండి. ఇది స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం నిమ్మరసం వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్. ఎందుకంటే మనకి పంచదార అనేది గడ్డ కట్టకుండా ఉండడానికి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండిని హాఫ్ పార్ట్ ఇలా చేసుకున్నాను. సగం చేసుకొని ఒక ఉండ తీసుకున్నాను. తీసేసుకొని దీన్ని చపాతీలా అద్దుకోవాలండి. ఇలాగా నేను పీట మీద కొంచెం మైదా ఫ్లోర్ వేసి ఇప్పుడు దీన్ని ఇలాగా బాగా చపాతీలాగా రెడీ చేసుకోవాలి. మధ్యలో పిండి అద్దుకుంటా, అంటే మైదా పిండి కాబట్టి కొంచెం స్టిక్కీనెస్ ఉంటుంది కాబట్టి ఇలాగ పిండి అద్దుకుంటా దీన్ని ఇలాగా చేసుకోవాలి. ఈ చపాతీ పీట ఎంత సైజులో ఉందో నేను ఈ చపాతీని కూడా, ఈ మైదా చపాతీని కూడా ఇలాగే నేను మొత్తం అద్దుకున్నానండి పీట అంతాని. ఈ సైజ్ అయితే సరిపోతుంది. మీరు ఫ్లోర్ మీద చేసుకుంటే ఇంకా సింపుల్గా ఉంటుంది. నేనైతే పీట మీద చేస్తున్నాను. ఇలాగా ఒక చపాతీ ఇలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక సైడు చూసారు కదా, ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన నెయ్యి వేసుకొని తర్వాత కొంచెం మైదాపిండి డస్టింగ్ చేసుకొని ఎక్స్ట్రా మైదాపిండి ఏమైనా ఉంటే కింద దులిపేసి దీన్ని ఇలా ఒకవైపు నుంచి ఇలాగా రోల్ చేసుకుంటూ రావాలి. రోల్ చేసాక చివరన మాత్రం కొంచెం వాటర్, కార్నర్స్లో వాటర్ ఇలాగా అప్లై చేసుకొని దీన్ని మళ్ళీ రోల్ చేసుకొని ఈ అంచులకి అంటుకొనేలా ఉండాలి. ఈ లాస్ట్ లేయర్ మాత్రం అంటుకొనేలా చూసుకోండి. ఇది కనుక ఓపెన్ అయితే మనకి ఎక్కువ విడిపోయినట్టు అలా అనిపిస్తుంది. కాబట్టి దీన్ని బాగా అద్దుకొని ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే లాస్ట్లోని చివర ఉన్న కార్నర్ అయితే కట్ చేసేయాలి. ఎందుకంటే అది అంత చిన్నది వస్తుంది కాబట్టి తర్వాత నుంచి మనకి ఈక్వల్గా సైజెస్ వస్తాయి. కాబట్టి ఇలాగ చాక్తోని కొంచెం మైదా పిండి చాక్కి అంటిస్తే మనకి స్టిక్కీగా అంటుకోకుండా ఉంటుంది చాక్కి. తర్వాత దీన్ని ఇలాగా చిన్న మడత కాజాల్లాగా రెడీ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు ఒకవేళ ఫ్లోర్ మీద చేసుకుంటే కనుక చాలా బాగా వస్తుందండి. నాకు ఇలాగా ఒక ప్లేట్ మీద కానీ ఒక పీట మీద కానీ చేసుకుంటున్నాను నేను. చూసారు కదా, ఇలా చేసేసుకున్నాక ఇలాగే వదిలేకుండా ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం లైట్గా అద్దాలండి. మరీ ఎక్కువ అంటించేకండి, ఇలా లైట్గా అద్దితే సరిపోతుంది. ఎందుకంటే ఇది ఇలా అనడం వల్ల మనం ఆయిల్లో వేయగానే లేయర్లుగా ఓపెన్ అవుతాయి ఆ లేయర్స్ అన్నీ. అందువల్ల లైట్గా అద్దుకొని అప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనము ఇలా కట్ చేసిన వెంటనే వేపేస్తే కనుక అది ఇంకా ఎక్కువ పెద్దవి వచ్చేస్తాయి.
కొంచెం చిన్ని రావాలి, లేయర్ అంతా ఓపెన్ అవ్వాలంటే కనుక ఇలా అద్దుకున్నాక మన లాస్ట్ కార్నర్స్ కాజాకి ఎలా కార్నర్స్ ఏంటి షార్ప్గా సూదిగా ఉంటాయి అలాగ చేసుకోవాలి. ప్రతి కార్నరు చేసేసుకొని దీన్ని ఇప్పుడు ఆయిల్లో వేపుకుందాం. ఆయిల్ అనేది మీడియంగా హీట్ అవ్వాలండి. మనకి అస్సలు ఎక్కువ హీట్ అవ్వకూడదు, లైట్గా అంటే గోరువెచ్చకన్నా కొంచెం ఎక్కువ హీట్ అవ్వాలి, కానీ ఎక్కువ మనకి హీట్ అవ్వకూడదు. ప్రతిదానికి హీట్ అవ్వాలి ఆయిల్ అని చెప్తాం, కానీ ఈ మడత కాజాకి కొంచెం హీటింగ్ అనేది ప్రాసెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటేనే మంచిది. ఆ తర్వాత మనం కాజాలు వేసేసుకుందాం. వేసేసుకొని ఒకవైపు బాగా కొంచెం మనకి వేసిన వెంటనే కొంచెం ఇలా పైకి తేలుతూ ఉంటున్నాయి చూసారు కదా. వంట సోడా వేసిన తర్వాత లైట్గా లూజ్ చేయండి, ఫస్టే కదిపేద్దు. అలా కొంచెంసేపు ఉన్నాక లైట్గా లూజ్ చేస్తే ఇవన్నీ పైకి వస్తాయి. పైకి వచ్చి బాగా ఎగితే ఇవి వేగడానికి టైం అయితే పడుతుందండి. మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేపుకోవాలి. కొంచెం కలర్ వస్తుంది అన్నప్పుడు తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత జాగ్రత్తగా తీసేసుకొని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి దీంట్ని వేసేసుకున్నాక అప్పుడు మనం షుగర్ సిరప్లో వేసుకోవాలి. మళ్ళీ నేను రెండో ట్రిప్ కూడా వేసి చూపిస్తున్నాను చూసారు కదా. రెండో ట్రిప్ కూడా వేయిన తర్వాత వేసేసాను. మనం వేసిన వెంటనే చూసారు కదా ఎంత బాగా ప్లఫీగా పైకి పొంగుతున్నాయో. ఇలా వేగాలండి. వేగిన తర్వాత దీన్ని నేను డైరెక్ట్గా మనము ఇలాగా ఆయిల్లోంచి కూడా తీసేసుకొని టైం ఉంటే కనుక స్పీడ్గా చేసుకొని అలా ఉంటే కనుక వేపేసుకొని డైరెక్ట్గా షుగర్ సిరప్లో వేసుకోవచ్చు. లేదంటే ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత షుగర్ సిరప్లో వేయచ్చు. వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోండి. షుగర్ సిరప్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది, మరి చల్లారిపోకుండా. అప్పుడు ఈ మడత కాజా అనేది ఎక్కువ జ్యూసీగా పీల్చుకుంటుంది షుగర్ సిరప్ ఏమో గోరువెచ్చగా ఉండాలి. మనము తీసిన కాజా ఏమో వేడివేడిగా ఇందులో వేసేయాలి. అంతేనండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఒక 3 to 4 minutes ఉంచాలి, అంతేనండి. ఎక్కువసేపు ఉంచామనుకో మనకి క్రిస్పీ లేయర్ అంతా మెత్తబడిపోతుంది. కాబట్టి కొంచెంసేపు ఉంచేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, చిట్టి మడత కాజా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, చాలా రోజులు నిల్వ ఉంటుంది కూడా. ఇలాగా మనము బాక్స్లోకి స్టోర్ చేసేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా ఎంత బాగున్నాయో, ఎంత లేయర్గా క్రిస్పీగా వచ్చినాయో. ప్రతిదీ కూడా జ్యూస్ పీల్చి చాలా బాగుంది. నేనైతే ఒక బాక్స్లో ఇలా స్టోర్ చేసుకొని ఉంచుకున్నానండి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. చాలా సింపుల్ రెసిపీ కదా, మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. స్టే ట్యూన్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.